ముందుగా నా వీడియోస్ డైలీ మిస్ అవ్వకుండా చూసే వాళ్ళకి ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈ వీడియో నేను 3 డేస్ బ్యాకే అప్లోడ్ చేయాల్సింది. బట్ అస్సలు టైం లేకుండే. ఇంకా ఈరోజు టైం కుదిరింది కాబట్టి ఈరోజే ఎడిట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేశాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ 1:00కి నేను డెకరేషన్ చేసిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను కదా. సో అందులో అయితే మంచిగా అరిటాకుల్ని రౌండ్ షేప్లో కట్ చేసి నీట్గా స్టిక్ చేశాను కదా. అది కాస్త నెక్స్ట్ డే మార్నింగ్కి వెళ్ళిపోయి ఇట్లా రాలిపోయినాయి. బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది చెప్పాలంటే. అసలే నాకు మామిడాకులు లేవు, ఇంకా బంతిపూలు లేవు అని చెప్పి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. తీరా చూస్తే ఇవి కూడా హ్యాండ్ ఇచ్చేసినాయి అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను. కాకపోతే అమ్మవారిని నీట్గా డెకరేట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అది వదిలేశాను. ఇంకా నేను మంచి పట్టు చీర కట్టుకొని పూజ చేద్దామని చెప్పి మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. తీరా చూస్తే నేను ఈ డ్రెస్లోనే పూజ చేసేస్తున్నాను. ఎందుకంటే నా బేబీ ఫుల్ ఏడుస్తుంది నా కోసం. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేయడం వల్ల, తన దగ్గర లేకపోవడం వల్ల తను చాలా మిస్ అయింది నా ప్రెజెన్స్ అనేది. ఇంకా నేనైతే అదే డ్రెస్తో పూజ చేసేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే పాపం నా బేబీ అస్సలు అంటే అస్సలు ఇప్పటికే ఊరుకోవట్లేదు. ఇంకా తర్వాత అస్సలు ఊరుకోదు. పూజల నుంచి లెగడం కొంచెం కష్టం కదా, అందుకే డైరెక్ట్గా ఈ డ్రెస్తోనే పూజ స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. మనం ఏ డ్రెస్తో పూజ చేస్తే ఏంటి, స్వచ్ఛంగా అమ్మవారిని తలుచుకున్నామా అండ్ ఆల్సో ప్రేమగా అమ్మవారికి పూజ చేసామా అనేది ఇంపార్టెంట్ అనిపించింది. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా బేబీ పైన అండ్ ఇంకా అమ్మవారి పూజ మీదే ఉంది. అంతేగాని నా అటైర్ మీద అయితే నాకు అస్సలకి లేదు. ఇంకా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను నేను మీకు ఇక్కడ. పాపం మా అత్తమ్మ మార్నింగ్ లేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం ప్రసాదాలు చేస్తూ అట్లాగే కిచెన్లోనే ఉండిపోయారు. ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం అనుకున్నాం. బట్ పాపం మా అత్తమ్మకి కిచెన్లోనే సరిపోయింది. అయినా పూజ చేసిన వాళ్ళకంటే ప్రసాదాలు చేసిన వాళ్ళకే ఎక్కువ పుణ్యం వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి చేస్తారు కదా. ఇంతకీ మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.